ఏమైంది జేడి? కేసులో కొన్ని విషయాలు అర్థం కావడం లేదు సార్. అవి ప్రకాష్ మాత్రమే క్లారిఫై చేయగలడు. ఇప్పుడు నేను అడిగితే నిజం చెప్తాడా లేదా ఇప్పటి వరకు అబద్ధం చెప్పినట్టు అబద్ధమే చెప్తాడా అని ఆలోచిస్తున్నాను. అబద్ధమేంటి మేడం, నేను నిజమే చెప్తున్నా. జరిగింది అదే మేడం. ప్రకాష్, జరిగింది అదే అయితే నువ్వు మాకు నిజం తెలుస్తుందేమో అని టెన్షన్ పడకూడదు. కృష్ణకి ఏమవుతుందో అని భయపడాలి. సెకండ్ పాయింట్, మీరు డ్రైవ్ కి వెళ్తే ఓఆర్ఆర్ మీద వెళ్ళాలి కానీ సర్వీస్ రోడ్ మీదకి ఎందుకు వెళ్ళినట్టు? కృష్ణ అక్కడ ఎందుకు నిన్ను డ్రాప్ చేసి ముందుకు వెళ్ళమని చెప్పాడో నీకు తెలీదా అని నేను నిన్ను అడిగినప్పుడు నువ్వు టెన్షన్ పడ్డావు. ఎందుకు? ఫ్రెండ్ అలా సడన్ గా డ్రాప్ చేసి వెళ్ళిపోమంటే నీ ఏజ్ లో ఉన్న వాళ్ళు వాడసలు ఏం చేస్తున్నాడో చూడాలన్న క్యూరియాసిటీ ఉంటుంది. ఖచ్చితంగా వెనక్కి వెళ్లి చూస్తారు. అయినా నువ్వు వెళ్ళలేదంటే కృష్ణ అక్కడ నిన్నెందుకు ఆపమని చెప్పాడో నీకు బాగా తెలుసు. ఇన్ఫాక్ట్ మీరసలు అక్కడ ఆగడం కోసమే సర్వీస్ రోడ్లోకి వెళ్లారు, అంతేనా? చూడు ప్రకాష్, నువ్వు అసలు కృష్ణ ప్రమాదంలో ఉన్నాడని అనుకోకపోయి ఉంటే ఇంత దూరం సార్ని తీసుకుని వచ్చేవాడివి కాదు. అంటే కృష్ణ ఇంటికి సేఫ్ గా రావాలని నీకుంది. కానీ అది జరగాలంటే అసలు నైట్ ఏం జరిగిందో నువ్వు మాకు చెప్పాలి. ప్రకాష్, నువ్వు వేస్ట్ చేసే ప్రతి సెకండ్ కృష్ణ ప్రాణాలకి ప్రమాదంగా మారుతుంది. మీరసలు నిన్న అక్కడ ఏం చేశారో, ఎందుకు అక్కడ ఆగారో చెప్పు. సార్ ముందు చెప్పడానికి భయపడుతున్నావా? ప్రకాష్, మీరేం చేసినా కృష్ణని నేను ఏమీ అనను. ప్లీజ్, నిన్న నైట్ మీరు ఎక్కడికి వెళ్ళారో పోలీసులకు చెప్పు. మేము ఇంట్లో నుంచి డ్రైవింగ్కి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాం మేడం. కానీ తిరిగి వచ్చేటప్పుడు మా ఫ్రెండ్స్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ దగ్గర నైట్ అమ్మాయిలు ఉంటారని చెప్పేవారు మేడం.